ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో కలకరం సృష్టించిన ఫోన్ ట్రాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనను కీలక సూత్రధారిగా సిట్ భావిస్తుంది. ఈ సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన సమయంలో ఫోన్ ట్రాపింగ్ కు పాల్పడిన ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ప్రభాకర్ రావు విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ బృందం భావిస్తుంది. గత ప్రభుత్వంలో ఎవరు చెప్తే ట్రాపింగ్ జరిగిందనే అంశంపై, అలాగే ఎంతమంది రాజకీయ సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్రాపింగ్ చేశారనే కోణంలో సిట్ ఆయనను విచారించింది. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లను కూడా ట్రాప్ చేసినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్రాపింగ్ కేసులో A1గా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి దుబాయ్ మీదుగా ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ అమల్లోకి ఉండడంతో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన వద్ద ఉన్న సుప్రీంకోర్టు ఆర్డర్ను వన్ టైం ఎంట్రీకి అనుబంధమైన ఎమర్జెన్సీ సర్టిఫికేట్ సహా ఇతర డాక్యుమెంట్స్ను పరిశీలించారు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి సమాచారం ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ ఆఫీస్కు చేరుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సహా 5 సభ్యుల బృందం ప్రభాకర్ రావును విచారిస్తుంది. సిట్ విచారణలో ఆయన ఏం చెప్తారనేదే ఆసక్తికరంగా మారింది. ఈ విచారణ సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రభాకర్ రావు అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు సార్ ప్రభాకర్ రావు గారు సార్ ఈ విచారణ సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రభాకర్ రావు అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు సార్ ప్రభాకర్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులు తొలుత కొమ్మినేనికి నేరుగా నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కొమ్మినేని పనిచేస్తున్న ఓ న్యూస్ ఛానల్లో ఆయన ఆధ్వర్యంలో నడిచే ఒక డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కొమ్మినేని తరలించారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్లోని కొమ్మినేని శ్రీనివాస్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొమ్మినేనితో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిని దేవతల రాజధాని అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను అపహాస్యం చేసి అవమానకరంగా మాట్లాడారని జర్నలిస్టు కృష్ణంరాజుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఏం ప్లీజ్ సార్ ఏం పర్లేదు ముందు పోయిన బ్లాక్ అద్దాలు రావు. ఇక్కడ చూస్తున్నాం పూర్తిగా మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి వెహికల్ ఏదైతే ఉందో ఏపీ నుంచి వాళ్ళు వెహికల్ లో వచ్చారు. ఈ రోజు ఉదయాన్నే తన షో ముగించుకొని ఇంటికి వచ్చినటువంటి ఆయనను పూర్తిగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సార్ చెప్పండి సార్. మనం చూడొచ్చు ఆయన కొంత ఆయన వాళ్ళ డ్రైవర్ ఫాలో అవ్వాలి అనేటువంటి, ఎందుకంటే 70 సంవత్సరాలు అనేటువంటి వ్యక్తి ఆయన. జర్నలిస్టులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టారు. సార్ మాట్లాడాలి చెప్పొచ్చు. జర్నలిస్ట్ అనేటువంటి వాళ్ళు తప్పుడుగా విషయం చూస్తున్నాము. తప్పుడు ఆరోపణలతో ఒక జర్నలిస్ట్ అరెస్ట్ చేసినటువంటి విషయం చూస్తున్నాము. ఫోన్ అర్థం పెట్ట ఫేస్ మీద నిఖిల్ మైక్ పట్టుకో. అరెస్ట్ చేసి 11 గంటల అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఆయన ఒక విధంగా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్టు ఆయన కూర్చోబెట్టి
నల్గొండ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించి ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అక్కడి పరిపాలన పరిస్థితులు, అధికారుల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల తీరును దగ్గరుంచి పరిశీలించారు. ఈ తనిఖీల్లో పలు ఫైళ్లను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠినంగా వివరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా ఉండాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరోక్షంగా విని పరిష్కారాలకు తగిన సూచనలు చేశారు. ప్రతి అధికారికి కూడా తన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహించాలని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ధర్మమని అన్నారు. ఈ ఆకస్మిక తనిఖీల ద్వారా జిల్లాలో పరిపాలన బాధ్యత పెరగడం, ప్రజల్లో విశ్వాసం పెరగడం జరిగేలా చూడడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. జవాబుదారితనం పాలనకు నెలకొల్పేందుకు ఈ రకమైన తనిఖీలు కొనసాగుతున్నారు. కాళేశ్వరం డిజైన్ల మార్పు పూర్తిగా ఇంజనీర్ల నిర్ణయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బ్యారేజీల నిర్మాణం డిజైన్ల మార్పు టెక్నికల్ అంశమని, అది ఇంజనీర్లే నిర్ణయం తీసుకున్నారని కమిషన్కు చెప్పినట్లు తెలిపారు. సోమవారం కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా జస్టిస్ పిసి ఘోషల్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణలో అడిగిన ప్రశ్నలకు వివరాల గురించి తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు కాళేశ్వరం కమిషన్లో భాగంగా ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. కమిషన్ అడిగిన అన్ని కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. వారికి సమాధానాలు నోటి మాటగా చెప్పడమే కాదు, అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. నేను మీడియాతో కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే మేము కమిషన్ ముందు హాజరయ్యి వచ్చి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడమో ఇతర అంశాల జోలికి వెళ్ళను. రాజకీయాలుంటే రేపు మాట్లాడుకుందాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపు అడగండి, అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. బట్ ఈరోజు ఎందుకంటే కమిషన్ ముందు ఏం జరిగిందో మీకు కావాలి, ఎందుకంటే ఐ కెనాట్ మిస్గైడ్. ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము. టన్నులు తవ్వారు. సో నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత రివ్యూ చేసి మరి ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా, దీన్ని కొనసాగించాలని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కన్సల్ట్ చేశాం. హసన్ మిష్రిఫ్ గారు కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటే ఆయన దగ్గరికి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే వెళ్లి మీరు దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము ఇక్కడే మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరాం, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము మా వాళ్ళు మాకంటే ముందున్న ప్రభుత్వం మరి ఈ విషయం మీద మా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మీ ముఖ్యమంత్రి నాకు ఇచ్చారు. అంటే మీరు ఇట్లా పోతున్నారు, తప్పు అనే విషయం. హరీష్ మహాజన్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటే అన్నారు. అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి ధర్నాలు చేసినా పోరాటాలు చేసినా ఇవాళ నేనెట్లా ఒప్పుకుంటా, రాజకీయంగా అది ఎట్లా సాధ్యమైతుంది? 7 ఏళ్లు మీరు చేయలే, బట్ అయినా మేము ఈడబ్ల్యూసీ మీరు కట్టిన రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి, రిజర్వాయర్ల సంఖ్య పెంచుకోండి అని కూడా చెప్పింది. ఇవన్నీ లెటర్లు కూడా ఈరోజు కమిషన్ కి ఇచ్చాం. సిడబ్ల్యూసీ నుంచి వచ్చిన 3 లేఖలు ఈరోజు కమిషన్ కి ఇచ్చాం. అప్పుడు కూడా కేసీఆర్ గారు ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు, రెండవ వైపు నీళ్లే లేవు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ కు కేసీఆర్ గారు మరి ఏం చేయాలో ప్రత్యామ్నాయం సూచించండి అని వ్యాప్కోస్ కు మేము ఇవ్వడం జరిగింది. వ్యాప్కోస్ ఎవరో అల్లాటప్ప సంస్థ కాదు, అది సిడబ్ల్యూసీలో అంతర్భాగము, కేంద్ర జలవనరుల శాఖలో అంతర్భాగము. సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు
రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రాజెక్టు కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది అని మాట్లాడుతున్నారు. మొన్ననే నేను ప్రజెంటేషన్ లో కూడా సవివరంగా చెప్పాను. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలు అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం మొన్న అనుకున్నట్టుగా 3 బ్యారేజీల్లో, అదేవిధంగా కాళేశ్వరంలో కెనాల్స్ మూసీని సుందరీకరణకు నీళ్లు వేస్తా అంటున్నారు. ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది. ఎవిడెన్స్ సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, సిడబ్ల్యూసి రిపోర్ట్లు, వ్యాప్కోస్ రిపోర్ట్లు, కేబినెట్ నిర్ణయాలు అన్ని కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హస్తినాలోని బిజీగా గడిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబంతో కలిసి వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. కేసీ వేణుగోపాల్ను కూడా మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియాతో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. ఖాళీగా ఉన్న మరో 3 మంత్రుల పదవుల్లో సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నదని ఇతర సామాజిక అవకాశాలని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని ధీమా వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం అమలు చేయాలని రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ I will definitely make an impact out of that portfolio. So I would be happy. A great opportunity to serve the people of Telangana. My father was a state minister. He was a central minister. As a state minister, he was instrumental in starting the Annapurna canteens in those days. That is at a very low cost, serving the poor people. Then as union minister, he introduced the pension system in this country, which is very popular. So, and then he was responsible for ensuring Singareni, which is a highly profitable unit today, to remove it from BIFR and saved 1 lakh jobs. So he's been my inspiration. And when I was a member of parliament also, walking in his footsteps, I ensured that the Ramagundam Thermal Power, Ramagundam Fertilizer Corporation is reopened. 5,000 jobs have been created. I've built a lot of railway overbridges. I was in the forefront of Telangana agitation, but I never neglected my constituency. We spent more than 400 crores for roads and water supply schemes and all. So we, as a family, we are known for serving the people of Peddapalli and Telangana. So I am very happy that I am getting another opportunity through this ministership to serve the people of serve the poor people of Telangana. What are the portfolio that you are expecting? I am not concerned about which portfolio. Any portfolio is there, I will definitely make an impact out of that portfolio. So I would be happy if I am getting a portfolio which connects with the people of Telangana. So the poor people, I can be in access and try to make thousands of people smile. రాజధాని అమరావతి మహిళలపై వైసీపీ చెందిన సాక్షి టీవీ చర్చ కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాంటి వేళ వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు. సాక్షిలో చేసిన వ్యాఖ్యల్ని పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించారు. అలాగే రాజధాని మహిళలపై అకాసు వెళ్లగక్కుతూ తీవ్రంగా పదజాలంతో దూషించారు. సోమవారం ఆయన అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నిరసనలు చేస్తున్న మహిళలను పిశాచాలు, రాక్షసులు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. ఆవేదనతో నిరసనలు చేస్తున్న రాజధాని మహిళలను సుంకర తెగ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. నిరసనలు చేసిన తెగ ఆర్గనైజ్డ్గా ఉన్న సుంకర తెగ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అనడం సంచలనంగా మారిందని సాక్షి మీడియాలో ఇటీవల చర్చ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ రాజధాని అమరావతి వేషల్గా రాజధాని అంటూ కామెంట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలను ఖండించడం లేదు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యల్ని ఆయన చాలా సాదాసీదా తీసుకున్నారని అన్నారు. అయితే ఈ చర్చ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంత మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ఆఫీస్పై దాడులు నిర్వహించారు.
అవమానిస్తారా, ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద బేస్ చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. అవమానిస్తారా, ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద బేస్ చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. తిరుమలలో తిరుమల వాహన తనిఖీ కేంద్రం వద్ద ఎయిర్ గన్ కలకలం రేపింది. తిరుమలకు ఎయిర్ పిస్టల్ తీసుకువచ్చిన కర్ణాటక భక్తుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న క్రమంలో కర్ణాటకకు చెందిన మహేష్ అనే భక్తుడు వాహనం నుండి ఎయిర్ పిస్టల్, టెలిస్కోప్ స్వాధీనం చేసుకున్నారు వాహన తనిఖీ సిబ్బంది. ఈ క్రమంలో తిరుమలకు ఎయిర్ పిస్టల్ అనుమతి లేదని చెప్పడంతో వాహనంతో సహా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు భక్తుడు. ఏంది ఓపెన్ చేయండి. టెలిస్కోప్. ఏమది టెలిస్కోప్? ఏం జరిగింది చెప్పండి. ఏదో ఏం జరిగింది, ఏం జరిగింది, ఏంటి, ఎందుకు మిమ్మల్ని ఆపారు? టెలిస్కోప్ చూసి. ఏమిటి సబ్జెక్ట్ అంటే? ఆగండి ఒక్క నిమిషం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి. ఏమి వచ్చారు? ఏమి దీనికి ఎందుకు ఆపారు? ఏంటి విషయం? ఏదో ఫ్లైట్ అన్నారే. అయ్యో ట్రైన్ గా అనేది ఒకటి, అది బలూన్ అది ఎక్కడ? అదే సార్ చూపిస్తాను, ఒకసారి చూపించండి. సార్ ఇది ఎయిర్ గన్ కిడ్స్ అంతా ఆపేది. మీ పేరు ఏం పేరు? మహేష్. యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల స్వర్ణాంధ్ర కార్యాలయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే యువత ఎక్కువ ఉన్న దేశం ఇండియా అని అన్నారు. బ్రాండింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్రను అమలు చేస్తున్నామని తెలిపారు. డీప్ టెక్తో టెక్నాలజీ బాగా పెరిగిందన్నారు. వాట్సాప్ గవర్నెన్స్తో ఆన్లైన్ సేవలు అందుతున్నాయని తెలిపారు. 2 నెలల్లో అన్ని సర్వీసులు వాట్సాప్లో ఉంటాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో డేటా నాలెడ్జ్ టూల్స్ అన్ని రెడీగా ఉంచామని తెలిపారు. టెక్నికల్ అనేది ప్యాషన్ కాదు, గేమ్ చేంజర్ అని తెలిపారు. పేదరికం లేని ఏపీని తయారు చేస్తామని, అందుకే P4 కార్యక్రమం తీసుకువచ్చామని అన్నారు. ఆదాయం పెరుగుదల, ఆరోగ్యం, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. 26 జిల్లాల యాక్షన్ ప్లాన్ను విజన్ డాక్యుమెంట్ తయారైనట్లు తెలిపారు. 26 జిల్లాల్లో రెడ్ మ్యాప్, మండలాల వారీగా కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లు తెలిపారు.
కొన్ని నియోజకవర్గాల పరిస్థితి ఒకలా ఉంటుందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వ్యవసాయం తక్కువ, ఉద్యానవన పంటలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. మరికొన్ని జిల్లాలో ఆవకాయ డైరీ ఇలా అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాలని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి నియోజకవర్గాలకు అనుకూలమైన సర్వీసు సెక్టర్కు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. హాస్పిటల్, టూరిజం ఇలా అన్ని రంగాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. Exercise that we started about చీఫ్ సెక్రటరీ మొదలుకొని సహచార మంత్రివర్గ సభ్యుల దగ్గర నుంచి అదే మరిగా జిల్లా స్థాయి కలెక్టర్ మొదలుకొని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం, అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ప్రధానమంత్రి ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం చేసి పోరాటం చేస్తే తప్ప గట్టి యంగ్స్టర్స్ ఉండి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ఈ యొక్క రిఫార్మ్స్ పూర్తి తీసుకుని వెల్త్ క్రియేషన్ కి సర్వీస్ డెలివరీకి ముందు పోగలుగుతున్నారో వారు అధికార యంత్రాంగం ఉంది. ప్రిడిక్షన్, థండర్ బోల్ట్ ప్రిడిక్షన్, ఫ్లడ్, ఈ 3 ప్రిన్సిపల్స్ పైన అవి ప్రాధాన్యత క్రమంలో మీరు ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఇక్కడ స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక యూనిట్ మనం పెట్టినప్పుడు మీరు పనుల కోసమే ఆ యూనిట్ కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కోసం మీ అందరి జిల్లాల్లో చూస్తే సార్ ఒక అకాడమిషియన్, ఒక ప్రొఫెషనల్, ఇంకో పక్క విజన్ స్టాఫ్ 9 మందితో మీకు ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల్లో యూనిఫామ్ గా డెవలప్మెంట్ చేయడం కోసం వర్గంలో అనుకూలమైనటువంటి మనం అనుసంధానం చేసుకుని 3 ఇన్స్టాల్మెంట్స్ తో మనం మీ అందరిపైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ ఫ్యామిలీని పైకి తేవడానికి ప్రయత్నం చేస్తారు, కోస్పాన్ వెళ్తున్నారు. కానీ మనం కోరేది ఇక్కడ పీపుల్ యాజ్ క్యాపిటల్ వస్తుంది. దయచేసి దీన్ని కూడా ఆసరాగా తీసుకొని మీరందరూ కూడా ఎక్కువ అడాప్షన్ చేయించడమే కాకుండా జవాబుదారీతనం కోసం జిల్లా నోడల్ ఆఫీసర్ని, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా ఇచ్చాం. పెట్టి పని చేసుకుంటే మీ ప్రతిష్ట పెరుగుతుంది, సమస్యల పరిష్కారం అవుతాయి. అందరూ కూడా హెల్త్, ఆరోగ్య రంగానికి సంబంధించి అన్ని కూడా మార్చి ఈ రోజు ఇదే ఫిక్స్డ్ సబ్జెక్ట్ అట్లా ఎక్కడికక్కడ మెజర్ చేసుకుంటూ మనందరం రిసోర్సెస్ పంప్ చేయాల్సి వస్తే చేస్తాం. ఇంత మునుపంతా కూడా ఇష్టానుసారంగా చేసి అన్ని ఇబ్బందులు వచ్చాయి. విసినప్పుడు ఇరిగేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బోరేసి బోరు ద్వారా ట్యాపులు పెట్టి నీళ్లు ఇస్తానే కాదు, ఇప్పుడు టెక్నాలజీ అన్ని అనుసంధానం చేసి జై జన్మభూమి. Is my voice audible, sir? Carry on. Anantapur Urban Health Education Hotel and Restaurants, Raptadu Industry, Real Estate and Horticulture. అంటే ఇలాంటి ఒక డీటెయిల్డ్ విజన్ అనేది మనకి ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ లో మనకు దొరుకుతా ఉంది సార్. వీ హావ్ డన్ ఇట్ సార్. సార్ ఐ ఆడిబుల్ సార్? యా ఓకే, క్యారీ ఆన్. yes నెక్స్ట్ కాన్స్టిట్యూన్సీలో ఉంటున్న గౌరవ ఎమ్మెల్యేస్ కి ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టి కృషి సమన్వయంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యపడుతుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జూన్ 9 నుండి 15 వరకు ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంపై సోమవారం రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమన్వయ సమావేశం జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి అధ్యక్షతన నిర్వహించగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గోడ పత్రికను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్ టీంను నిబంధనల ప్రకారం జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో, షాపుల్లో, ప్రమాదకరమైన ప్రాంతాల్లో కార్మిక శాఖ, జిల్లాల బాలల పరిరక్షణ విభాగం, కార్మిక శాఖ యాంటీ హ్యూమన్ ట్రాపింగ్ పోలీస్ యూనిట్, చైల్డ్ వెల్ఫేర్ లైన్ షేర్, FMM సాంఘిక సేవా సంస్థ స్వచ్ఛంద సంస్థల సహకారాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. 14 సంవత్సరాల లోపు బాల బాలికల పనిచేస్తున్నట్లు గుర్తిస్తే బాల కార్మిక నిర్మూలన చట్ట ప్రకారం సంబంధిత యజమానులపై
చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సిఎస్కే రామకృష్ణరావులతో కలిసి బడిబాట ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటేశ్వర్లు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని, ఇందులో భాగంగా మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో మహిళా సంఘాలకు పెట్రోల్ పంపు ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని, ఓ పెట్రోల్ బంకు ఏర్పాటు వల్ల 10 కుటుంబాలు బాగుపడతాయని మంత్రి అధికారులకు ఆదేశించారు. మహిళా సంఘాల ద్వారా రైస్ మిల్స్, సోలార్ లైట్స్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి పాయింట్ల స్థాపన, ఆర్టీసీకి అద్దె బస్సులు నడపడం వంటి అనేక కార్యక్రమాలు అమలు చర్యలు తీసుకుంటామని అన్నారు. నవంబర్ నాటికి జిల్లాలో చేపట్టిన నూతన ఇందిరా మహిళా శక్తి భవనాలను పూర్తి చేయాలని, ఈ మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా గత నవంబర్ మాసంలో శంకుస్థాపనలు చేసుకున్నామని, చాలా జిల్లాలో వీటి పురోగతి ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ల సమన్వయం చేసుకుంటూ నిర్దేశించుకున్న గడువులోపు పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఏకరూప దుస్తులు కుట్టు పనులను వేగంగా జరగాలని, దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. జూన్ 12న పాఠశాలలో పునః ప్రారంభోత్సవం సందర్భంగా పండుగ వాతావరణంలో పిల్లలు ఏకరూప దుస్తుల పాఠ్య పుస్తకాల పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం సందర్భంగా పారిశుద్ధ నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్నారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత చేయాలని, పిచ్చి మొక్కల్ని పూర్తిగా తీసివేసి తొలగించాలని, వర్షపు నీరు నిల్వకుండా చూసుకోవాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఎనర్జీ ప్రోగ్రామ్, గ్రీన్ ఎనర్జీ ప్రోగ్రామ్, సోలార్ ఎనర్జీ ప్రోగ్రామ్ అని చెప్పంటున్నాం. వినూత్నమైనటువంటి కార్యక్రమం, చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. దృష్టి పెట్టాలని కోరుతూ ఇప్పుడు వెంటనే ఎక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఫ్రీ అంటే ఖాళీగా ఉంటే మనం తీసేసుకొని రన్ చేసుకోవడం మంచిది. అది ఒకసారి ఫోకస్ పెట్టాలి. అట్లనే న్యూ అంగన్వాడీ సెంటర్స్ కూడా కన్స్ట్రక్షన్స్ కోసం స్థలాలు కూడా వితిన్ మన స్కూల్స్ లో ప్రెమిసెస్ లో చూడండి. ఒకవేళ అక్కడ పాస్పోర్ట్ కాకుండా ఇంకా దాని నియర్ బై అట్లా చూస్తే బాగుంటుందని కోరుతున్నాను. What I would request all the collectors is that at the very beginning of the academic year, this was different pillars కూడా బడిలో చేర్పించడం అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే వైసీపీ నాయకులకు సంకరజాతి వారిగా కనిపిస్తున్నారా అంటూ నిలదీశారు ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఏమిటి ఈ భాష, ఏమిటి విపరీతమైన ప్రవర్తన అంటూ విస్మయం వ్యక్తం చేశారు. తలపెట్టిన సాక్షి జర్నలిస్టుల మహిళల్ని వేశ్యాలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకర జాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే ఎందుకు ఇంత చిన్న చూపని, జగన్ గారి తల్లి చెల్లిని తరిమేసిన అవమాననీయమైన ప్రవర్తన వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఉన్నారని లోకేష్ అన్నారు. మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ గణపరిచిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్డు 2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మాన్యం జిల్లాలోని ఏదో 10వ తరగతిలో కనపరిచిన 95 మంది, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన 26 మంది విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అవార్డులను అందజేశారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రైవేటు రంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దిందని లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెలుస్తున్నామని లోకేష్ చెప్పారు. అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న సంస్కరణల ద్వారా రాబోయే 4 ఏళ్లలో ఏపీ విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గౌడు జగదీష్
టి దినేష్. గారికి చూస్తున్నారు టీచర్లందరికీ నేను పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని షూ పట్టే ఈ రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కూడా చాలా బాగా ఒక సిస్టమేటిక్ గా ప్రతి ఒక్కదాన్ని ఈరోజు పిఎస్సిస్ గాని ఈరోజు స్కూల్స్ గాని ఒక్కొక్క పిఎస్సికి ఒక ఆఫీసర్కి ఇన్ఛార్జ్, ఒక్కొక్క స్కూల్ కు ఒక్కొక్క ఆఫీసర్కి ఇన్ఛార్జ్ పెట్టి చూపించారు. మీరు చూస్తే 10th క్లాస్ లో 93.9% పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది. ఓవరాల్ ర్యాంక్స్ లో 3వ స్థానంలో మన జిల్లా ఉంది. ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీకున్న పట్టుదల డిసిప్లిన్ వల్ల వచ్చారు. ఇప్పుడు అచ్చెన్న గారు చెప్పారు మేము మా కూటమి ప్రభుత్వం వచ్చేగల అప్పటి వాళ్ళందరూ నేను కోరుతున్నాం. అదేవిధంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. డిఎస్సి కోచింగ్ కానీ ఈరోజు ఐఐటి నీట్ కోచింగ్ కానీ ఇవన్నీ మేము కూడా అంటే ప్రభుత్వ పాఠశాల మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం. స్కూల్ డేస్ లో అంటే ఎవ్రీ క్లాస్ కి ఒక టీచర్ ఉన్నారు. గ్రామాలకు ఇంకా ప్రోత్సహించి ఇంకా మదర్ అండ్ ఫాదర్ అండ్ ఐ విల్ హెల్ప్ చిల్డ్రన్ లైక్ మీ. I would like to thank you to all for giving me this opportunity. Thank you, sir. Emma, no questions? అమ్మ నాన్న వచ్చారా? వచ్చారు సార్. ఎక్కడ నుంచోమనండి. తల్లి నమస్కారం అమ్మా. No, we are really proud of you. Thank you, sir. ఎందుకంటే it is not easy. Society is not fair. Especially with disabled, we are not fair. जय हिंद. And DSC is also going to be announced. सब बनाना है वो हमारा जिम्मेदारी है बोल के मैं एक बार डिस्कस करके एक अच्छा आइडिया दिया. IIT selected Mr. K. Abhiram from. దానివల్ల ఇవ్వకపోతే ఏమవుతుందంటే యు ప్రియాంక ఎస్ క్రాంతి ద్వారా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన ఆర్చీలను సంబంధిత శాఖల అధికారులు సత్వర పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అందించిన ఆర్చీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజలు అందించిన ఆర్చీలపై సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, భూ రికార్డుల సర్వే, విద్యుత్, మున్సిపల్, విద్య, సాగునీటి పారుదల, వైద్య ఆరోగ్య కూడా ఉపాధి కల్పన తుది శాఖలకు సంబంధించిన 137 ఆర్చీలను ప్రజలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీను, హన్మకొండ పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మామూలోడు కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తమలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు పోసుకున్నారని విమర్శించారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయిందన్నారు. పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు వచ్చారని చెప్పారు. విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంటు బహిరంగ పరచాలన్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పైన కాదు, తనతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ జడ్జీల ఫోన్లు కూడా ట్రాప్ చేసిన గనుడని అన్నారు. చాలా సంతోషం. 2015లో ఈ అమృత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. స్టార్టింగ్ లో దాదాపు 50,000 కోట్ల రూపాయలతోని ఈ అమృత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేటాయించడం జరిగింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓవర్గల్లో 9 న్యూస్.